ఇవాళ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి మార్నింగ్ 15,455 దగ్గర ఓపెన్ అయింది. తర్వాత 15,419 దగ్గర లో వచ్చింది. అక్కడి నుంచి నాన్ స్టాప్గా ర్యాలీ స్టార్ట్ అయ్యి 15,707 హై అయ్యి 15,638 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈ మధ్యకాలంలో మంచి మూమెంట్ వచ్చింది. అది దాదాపు 2% దాకా వెళ్ళి 1.88% క్లోజ్ అయింది. 288 పాయింట్స్ అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇది ఒక రకంగా ఏంటంటే పుల్ బ్యాక్ వచ్చింది. అయితే ఇది ట్రెండ్ కంటిన్యూ అయితే కాదు. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో మనం యాక్షన్ తీసుకోవాలి. ప్రజెంట్ నిన్న మనం అనుకున్నట్టు ఇది 15,200 నుంచి 15,700 మధ్యలో రేంజ్లో ఉంది. ఏదైనా 17,700 అబవ్ క్లోజ్ అయితేనే మనం కొంచెం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా ర్యాలీ అవటం వల్ల, అలాగే యూరోప్ మార్కెట్స్ ర్యాలీ అవటం, మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కూడా సపోర్ట్ అవటం వల్ల ఇవాళ మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి ట్రెండ్ వచ్చి ఇక్కడ డౌన్ ట్రెండ్ రేంజ్లోనే ఉంది. 15,700 నుంచి 15,200 మధ్యలో ఉంది. సో ఇప్పుడు రేపు 15,750-800 దగ్గర వచ్చినప్పుడు మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ వచ్చి మార్నింగ్ ఓపెనింగ్ 32,978 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 32,797 దగ్గర లో అయింది. 33,593 హై అయింది. అలాగే 33,197 దగ్గర క్లోజింగ్ వచ్చింది. దాదాపు 521 పాయింట్లు హై అయింది. మార్కెట్ వచ్చి 1.5% పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ స్టాకు, ఎస్బీఐ బాగా లీడ్ తీసుకున్నాయి. ఇది కూడా నిన్న మనం అనుకున్నట్టుగా ఇది 32,600, 32,600 మధ్యలో ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా రేంజ్లో ఉంది కాబట్టి ఈ రేంజ్లో డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ మధ్యలో రేంజ్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు మార్నింగ్ కూడా ఏదన్నా 33,100, 33,000 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. 32,890 స్టాప్ లాస్ పాజిటివ్ ట్రెండ్లో ఉండొచ్చు. 33,500, 600 దాకా టార్గెట్ ఉంది. అలాగే 33,600, 700 దగ్గర సెల్లింగ్ చేసుకొని 33,950 స్టాప్ లాస్, 33,400, 300 టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇదే రేంజ్లో ఉంది. ఈవెన్ నిఫ్టీ కూడా 15,700, 750 దగ్గర సెల్లింగ్ చేసుకోవాలి. 17,870 స్టాప్ లాస్, 17,500, 400 టార్గెట్. ఇదే రేంజ్లో మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది కన్సల్టేషన్ ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలాగే బిఎస్సి కూడా ఓపెనింగ్ వచ్చి 51,897 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 51,808 లో చేసింది. అలాగే 52,799 హై వచ్చింది. 52,532 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ సెక్టర్స్, ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే నిఫ్టీలో సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 29 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. టైటాన్ లీడింగ్ అయింది, 5.92% టైటాన్. అలాగే ఎస్బీఐ వచ్చి 3.79, టీసీఎస్ 3.17, హెచ్సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డి, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ, ఇండస్ఇండ్ ఆల్ సెక్టర్స్ మంచి పాజిటివ్ గెయిన్ చేశాయి. సో ఇది ఒక ర్యాలీలో మెయిన్ వచ్చింది. బట్ ఇదే పుల్ బ్యాక్ ర్యాలీ అని అనుకుంటున్నాం. ఇది కంటిన్యూ అవ్వాలంటే 15,800 అబవ్ ఉంటే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ మనం చూసుకుంటే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ వచ్చి లార్సన్ అండ్ టూబ్రో, ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ ఈ రెండు కూడా ఈ ఎమాల్గమేషన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నాయి. వీళ్ళ అనౌన్స్మెంట్ ఏంటంటే డిసెంబర్ కల్లా ఇది రెండు కలిపి ఒకే కంపెనీ కింద అవుతాయి. అప్పటి వరకు రెండు కూడా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తాయని ఇవాళ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు కూడా ఇండిపెండెంట్గా ప్రెసెంట్ డిసెంబర్ వరకు ఇండిపెండెంట్గా ఉంటాయి. అలాగే కోఫోర్జ్ అనే కంపెనీ ఉంది. అది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఇది ఎస్ఎక్స్ ఎక్స్ప్రెస్ లైన్స్ దగ్గర. వాళ్ళు లార్జెస్ట్ ప్రైవేట్లీ హెల్డ్ ఫ్రైట్ క్యారియర్ ఇన్
నార్త్ అమెరికాలో ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీతో వీళ్ళు పార్ట్నర్షిప్ అవటం మూలంగా నెక్స్ట్ జనరేషన్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఇది ట్రాన్స్పోర్టేషన్లోను లాజిస్టిక్ ఇండస్ట్రీలో ఇది పాజిటివ్ న్యూస్. సో ఇవాళ ఆటోమొబైల్లో ఫస్ట్ పాజిటివ్ న్యూస్ మేజర్గా ఏంటంటే మారుతి ఈ న్యూ ఎస్యూవి ఆల్ న్యూ ఎస్యూవి బ్రిజా ట్రిచి బ్రిజా న్యూ ఎవైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. ఎస్యూవిలో బ్రిజా అనేది మోడల్. ఈ న్యూ బ్రిజాని మారుతి వాళ్ళ బుకింగ్స్ ఓపెనింగ్ స్టార్ట్ చేశాయి. సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్ ఈ కంపెనీకి, ఇది మేజర్ అడ్వాంటేజ్. సో ఇది పాజిటివ్ మార్కెట్కి పాజిటివ్, ఇది మారుతి కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 60 బేసిస్ పాయింట్స్ ఈ లెండింగ్ రేట్ని పెంచారు, అంటే 0.06%. సో లెండింగ్ పెంచడం వల్ల ఈఎంఐస్ ఎక్కువ అవుతాయి, దానివల్ల ఈ కంపెనీకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, కాబట్టి ఇది పాజిటివ్ న్యూస్. ఎన్ఐఐటి కంపెనీ ఏంటంటే ఇది ఒక మల్టీ ఇయర్ సర్వీస్ అగ్రిమెంట్ విత్ స్విస్ మల్టీనేషనల్ లీడర్తో ఇది అగ్రిమెంట్ అయింది. సో కాబట్టి ఎన్ఐఐటికి కూడా ఇది పాజిటివ్. తర్వాత టెక్ మహీంద్రాకి వచ్చి టెక్ మహీంద్రా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వచ్చింది. కమిన్స్తో ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది కమిన్స్ కంపెనీతో జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ డిజిటల్ క్యాపబిలిటీస్ పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి, కాబట్టి ఇది టెక్ మహీంద్రాకి పాజిటివ్. ఇవాళ మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంకు ఇది దాదాపు 1900 నుంచి ఇప్పుడు 1660 దాకా వచ్చి ఇప్పుడు 1700 దగ్గర 1680 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. చార్ట్స్ అన్ని కూడా ఇప్పుడు పాజిటివ్ చూపిస్తున్నాయి. ఇదిగోండి 1740 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ నిన్న లో కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, 1668 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఎల్ఎన్టీ కూడా కంపెనీకి పాజిటివ్ ఉంది. ఇది ప్రజెంట్ 1500 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. ఇది 1535 1540 దాకా టార్గెట్ ఉంది. అలాగే స్టాప్ లాస్ వచ్చి నిన్న లో కింద పెట్టుకోవాలి, ఇవాళ లో కింద 1474 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్లో ఒక 3-4 డేస్లో వచ్చే అవకాశం ఉంది.